జనవరి 11 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం చదువుతున్నాను, వినండి. భూమిపైకి మేఘములు రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. ఆదికాండం 9వ అధ్యాయం 14వ వచనం. ప్రస్తుతం ఆకాశం అంతా నల్ల మబ్బులతో నిండి ఉన్నప్పటికీ ఈ భూమి జలప్రళయంలో నశిస్తుందేమోనన్న భయం మనకి లేదు. అనేకసార్లు ఆకాశంలో మనం వర్షపు ధనస్సును చూశాం. కాబట్టి అలాంటి భయాలు మనలోంచి తొలగించబడ్డాయి. నోవహుతో ప్రభువు చేసిన నిబంధన స్థిరంగా నిలిచి ఉంటుంది. ఆ విషయంలో మనకి ఏ సందేహాలు లేవు. అలా అయితే ఇప్పుడు మన శ్రమలనే కారుమబ్బులు మనల్ని నాశనం చేస్తాయని ఎందుకనుకోవాలి? ఇలాంటి నిరాధారమైన అవమానకరమైన భయాలను మనం దూరంగా ఉంచాలి. శరీర బాధలనే మేఘాలను గమనించినప్పుడల్లా విశ్వాసం నిబంధనా వాగ్దానపు ధనస్సును చూస్తుంది. నాశనం అనే బాణాలు వేయగల ధనస్సు దేవుని దగ్గర ఉంది. కాని జాగ్రత్తగా గమనించి చూడు, ఆ ధనస్సు పైకి త్రిప్పబడి ఉంది. దానికి తాడుగాని బాణంగాని లేవు. అది యుద్ధంలో వాడే ధనస్సు కాదు, కాని అలంకారంగా వ్రేలాడదీయబడిన ధనస్సు. ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తపరిచే అనేకమైన రంగులు ఆ ధనస్సులో ఉన్నాయి. కాని వదరక్తపు ఎరుపు రంగు కాని క్రోధమనే నలుపు రంగు కాని దానిలో లేవు. మనం ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా ఉందాం. దేవుడు మన ఆకాశాన్ని బొత్తిగా అంధకారం చేయడు. ఆయన నిబంధనకు సాక్ష్యం లేకుండా చెయ్యడు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా ఆయనలో మనం నమ్మకం ఉంచుదాం. ఎందుకంటే ఆయన మాట మార్చేవాడు కాడు, అబద్ధమాడేవాడు కాడు. ఆయన మనకిచ్చిన సమాధాన నిబంధన విషయంలో ఎప్పటికీ తప్పిపోడు. మళ్లీ మరో జలప్రళయం వచ్చి భూమిని ముంచేస్తే తప్ప దేవుణ్ణి సందేహించటానికి మరో కారణమంటూ మనకి లేదు.